సో అధికార పార్టీ నాయకుడు కాస్త మళ్ళీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. ఖచ్చితంగా ఆ బ్రదర్ నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఐడియాలజీ మోయనీకి, ఉమ్, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మోయనీకి. ఉమ్, నేను గాంధీజీ ఆశ్రమంలో పోయి సమయం గడుపుతా రెగ్యులర్గా, ఇప్పుడు కూడా. అర్థమైందా? నేను ఆ ఐడియాలు కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో ఈ పార్టీలో తిరిగొని వచ్చి ఆడ చెడ్డి గ్యాంగ్లతో తిరిగి ఇక్కడ దండుపాలెం గ్యాంగ్తో తిరిగి కాంగ్రెస్లోకి వచ్చి మమ్మల్ని మొయ్య అంటే మేము మొయ్యనికి లేదు ఇక్కడ. ఎవరు చెప్పినా మొయ్యం, ఢిల్లీలో చెప్పినా మొయ్య, ఎవరు చెప్పినా నేను మొయ్య. నేటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐడియాలతో పనిచేసే వ్యక్తులకు కాకోకుండా పార్టీలో ఉన్నటువంటి కొందరు కీలకమైన వ్యక్తుల యొక్క ప్రసన్నం చేసుకుంటే వాళ్ళని పెద్ద ఎత్తున జోపుతే పదవులు వచ్చినాయని చెప్పేసినటువంటి కార్యకర్త మనోగతం. దీనిపైన మీ అభిప్రాయం? కరెక్టే, తప్పేమే ఉన్నదంట. వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఏ పార్టీకి పోతే ఆ పార్టీ తిరిగిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఈరోజు పెద్ద హై డ్రామా నడుస్తుంది అక్కడ. డ్రామాలు ఎన్ని రోజులు నడవాయి అబ్బా. రీల్స్ రాజకీయాలు, యూట్యూబ్ రాజకీయాలు చాలా రోజులు నడవాయి. ఒక్కొక్కరోజు అంతా భాగవతాలన్నీ బయటకు వస్తాయి. ఈ 40 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 40 రోజుల పరిపాలన పైన మీరు ఎన్ని మార్కులు ఇచ్చారంటే రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి పైన మీ అభిప్రాయం? ఇంకేం జరగలే కదా అసలు మార్కులేనికి. క్వశ్చన్ పేపర్ చదువుతుంది, ఇంకా ప్రాసెస్ ఎక్కడ మొదలైంది? ఈ 40 రోజులు ఏం జరగలే. క్వశ్చన్ పేపర్ చదువుతుండ్రబ్బా. ఫస్ట్ పేపర్ చదువుతారు కదా, 40 రోజులకి వెళ్ళి పేపర్ చదువుతుంటారు. క్వశ్చన్ పేపర్ అంతా చదివినాక కదా మేమే రాయగలుగుతాం అని టిక్కులు వేసుకునేది. చదువుతున్నారు. అదే నేను ఆల్రెడీ 3 గ్యారెంటీలు అమలు పరిచయం. గ్యారెంటీలు ఏముందబ్బా, బస్ ఫ్రీ అనగానే బస్సు ఎక్కుతారు. కొత్త బస్సులు ఏమి వేపించి ఎక్కుతామా? ఆల్రెడీ 1000 బస్సులు రిలీజ్ చేయడం జరిగింది. అదే కొనేస్తుడే కదా, ఏమున్నది అంత. కానీ పథకాలు అమలు నిరంతర పథకాలకు దీనికి సంబంధం లేదు. పథకాలు మాకు కావాలి, మా ఫ్రీ బస్ కావాలని ఆడవాళ్ళు ఏం ధర్నా చేయలేదు. మనంతటా మనమే ఇచ్చినాం. వద్దని ధర్నా ఇచ్చినారు, వద్దని ధర్నా ఇచ్చాను. వాళ్ళు ఇప్పుడు బ్రదరు మేము ఒకటి చెప్తుంటావా నీకు ఒక్కటి, మేమేమో యుద్ధం చేయలేదు. మేము గెలిచిన చూపించుకోనికి ఒక 6 కారణాలు కావాలి. అవే 6 పథకాలు. నేను అసెంబ్లీలో యుద్ధం చేయలేదు, మా బట్టి అన్న. రోడ్డు మీద మా రేవంత్ అన్న యుద్ధం చేయలేదు. జిల్లాలలో మా నాయకులు యుద్ధం చేయలేదు. అర్థమైందా? మరి ఎట్లా గెలిచిందని అడుగుతారు కదా. అప్పుడు ఈ 6 పథకాలు చేయటం గెలిచినామని చూపించడానికి. 6 పథకాలు వీళ్ళ కోసం పెట్టుకుంటారు, పబ్లిక్ కోసం పెట్టినవి కాదు. ప్రజా సంక్షేమం కోసం కాదు. ప్రజా సంక్షేమం ఏం కావాలి చెప్పు, నేను చెప్తా. విద్యార్థులకి ఏం కావాలి? 2014 వెళ్ళి ఇప్పటిదాకా ఎంక్వైరీ చేసి నౌకర్లు మొత్తం మళ్ళీ రీకండక్ట్ చేయాలి, ఖాళీలు మొత్తం నింపాలి. నీకు ఉస్మానియా యూనివర్సిటీ మునిపెట్టుందో అట్లా తయారు చేయాలి, కాకతీయ యూనివర్సిటీ మునిపెట్టుందో అట్లా తయారు చేయాలి. బౌన్సర్లు పెట్టుకునే వీసీలను మాకొద్దు. అవే కదా వాళ్ళు అడిగేది. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ వాళ్ళకి అవి కావాలి. నీకు ఎవరికి ఏమి కన్నా ఊళ్ళల్లో అయ్యేవై ఇంట్లో రెగ్యులర్గా వచ్చేది అవి కావాలి. పెన్షన్ లేబర్ వచ్చేది అవి కావాలి. భూమి లేనానికి భూమి ఇవ్వాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, మోటార్లు ఇవ్వాలి. నువ్వు ఇవన్నీ ఇచ్చినాక అవి ఎందుకు చెప్పు? ఇన్సెంటివ్స్ అవన్నీ మీకోసం ఇచ్చుకుంటున్నారు పబ్లిక్. మేము ఇవ్వని ఇవ్వడం రోడ్డు ఎక్కిండ్రా, నేను చూడలే ఎక్కంగా రోడ్డు ఎక్కంగా. వాళ్ళు నష్టపోయినప్పుడు మా నష్టపరిహారం ఇవ్వాలని అడగంగా నేను చూసిన. ఆ నష్టపరిహారం ఇవ్వాలి మీరు. మేము ఇస్తున్నాం, మాకు ఇవి ఇవ్వాలని నెలకు మేము కూర్చొని తిని పంటాం అని ఎవరు అంటలేరు కదా. కాబట్టి అది వీళ్ళ కోసం ఇచ్చుకుంది. కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అని చెప్పేసి ఎప్పటి నుంచో ఒక నానుడు ఉంటుంది. దాన్ని బలోపేతం చేసుకుంటే ఇటీవల కూడా చర్యలు ఉంటున్నాయి, పదవులు ఉంటున్నాయని చెప్పేసి. మీరు కానీ ఇంకా మీ మిత్రులు పార్టీ ఐడియాలజీతో సుదీర్ఘకాలం పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులకి ఎవరికి కూడా పదవులు రాకోకుండా కొందరు రెడ్లు అడుకోగలుగుతున్నారు. వాళ్ళు రెడ్ల కుటుంబ సభ్యులకి లేకపోతే వాళ్ళని ప్రసన్నం చేసుకునే వ్యక్తులకే పార్టీ ఐడియాలజీ కాకోకుండా ఆ రెడ్డి కులమో లేకపోతే ఇంకా 2-3 కులాలు ఉన్నాయి. నేను ప్రత్యేకించి వాటిని ఉచ్చరించాల్సిన పని లేదు, వాళ్ళకి మాత్రమే పదవులు వచ్చింది. దానిపైన మీ అభిప్రాయం? నిన్న కవిత గారు కూడా చెప్పింది, మాది కుటుంబ పాలన అని చెప్పేసి అంటారు. నేను ఉదాహరిస్తాను, 30 మంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పార్టీ. కోమటిరెడ్డి కుటుంబం తీసుకుంటే, దామోదర తీసుకుంటే, జగ్గారెడ్డి కుటుంబం తీసుకుంటే, మల్లు కుటుంబం తీసుకుంటే, ఇట్లా 10 కుటుంబాలు, దాదాపు 30 సీట్లు కుటుంబ పార్టీ, రెడ్ల పార్టీ, అయితే అగ్రకులం పార్టీ. అయితే కొత్తగా నువ్వు నేను ఒక రాకెట్ సైన్స్ మనకు కొత్త కనిపెట్టింది ఏం లేదు. ఓపెన్ సీక్రెట్, కాంగ్రెస్ రెడ్ల పార్టీ. దళితుల పార్టీ కాదు, కాంగ్రెస్ రెడ్ల పార్టీ. రెడ్ల పార్టీ దళితులు ఓట్లు వేయించుకొని ఒక 2-3 పథకాలు ఉంటాయి కానీ రెడ్ల పార్టీ. ఓకేనా? మరి మీరు అంతా దళితులు మైనార్టీలని హక్కున చేర్చుకునేది కాంగ్రెస్ పార్టీ. అవునబ్బా, హక్కున మనం చేసుకున్నా కానీ పదవులేం రావు. ఒకటి టీడీపీ కమ్మల పార్టీ, బీఆర్ఎస్ వెల్మల పార్టీ, ఎంఐఎం సాయిబుల పార్టీ. అర్థమైందా? ఇక్కడ తెలంగాణలో ఉన్న ఈ పార్టీలు, పవర్లు ఉన్న ఈ పార్టీలు
కొన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయి పార్టీలు. ఇవి అది ఎవరో మనం కాదనలేము. కమ్యూనిటీ పరంగానే నడుస్తుంది. అక్కడ ఊర్లల్లో పెత్తనం చేసే రెడ్లతో నోట్లు వేసుకోనికి ఇది నడుస్తుంది. దళితులు మన దగ్గర చేసుకోనికి అని అంటే మాకు మా హక్కులకు భంగం కలగకుండా మమ్మల్ని ఊర్లలో ఇబ్బంది పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కాపాడుతుంది. నేరళ్ళ లాంటి సంఘటనలు కాంగ్రెస్ హయాంలో జరిగాయి అనేది అనడం వల్ల అది ఇందిరాగాంధీ పీర్ జమానాకే అది వచ్చింది. భూమి లేని వాళ్ళకి భూమి ఇచ్చింది, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చింది, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆటోమేటిక్గా దాన్ని ఓన్ చేసుకుంటారు దళితులు, మైనార్టీలు ఎవరైనా. కాబట్టి అక్కడి వరకు ఓకే. నేను పవర్కి వస్తే చెప్తున్నా, ముఖ్యమంత్రికి కుర్చీ అనేది తల కింద పెట్టి కాలు మీద పెట్టినా కానీ రెడ్డి అవుతారు కాంగ్రెస్లో. అలా ఏం డౌట్ ఏ ఏమి దళితుడు బీసీ ఆశించే ప్రసక్తి లేదంటారు. ఆశించినా భంగపాటే అంటారు. కాదు, కాని పని అది కాదు. వాళ్ళు వేరే వాళ్ళు కానియరు, వేరే ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకోరు.